వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. అమెరికాలోని న్యూయార్క్ లో నిర్వహించిన 43వ వార్షిక ఇండియా డే పెరేడ్ గ్రౌండ్ గా జరిగింది. భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని జాతీయ ఉత్సవాలుగా జరుపుకునే క్రమంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ప్రతి సంవత్సరం ఈ పెరేడ్ ను నిర్వహిస్తూ వస్తుంది. భారత 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అమెరికాలో అతిపెద్ద భారతీయ పెరేడ్ అయిన ఇండియా డే పెరేడ్ అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు వేలాది మంది భారతీయ అమెరికన్లు, విదేశీ స్నేహితులు హాజరయ్యారు. ప్రముఖ సినీ తారలు రష్మిక మందన, విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమానికి 2025 సంవత్సరానికి గాను గ్రాండ్ మార్షల్స్ గా హాజరై పెరేడ్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరూ భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని ప్రతినిధిగా చాటి చెప్పారు. వేదికపై కాంగ్రెస్ సభ్యుడు శ్రీ ధానేదర్, న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్, పార్లమెంట్ సభ్యులు సత్నాం సింగ్ సంధు తదితర ప్రముఖులు పాల్గొని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయుల ఐక్యత, శ్రమ, సంస్కృతి విశిష్టతను వారు కొనియాడారు. భారత్ వెలుపల అతిపెద్ద ప్యారెడ్ వేడుకను న్యూయార్క్లో 79వ స్వాతంత్ర దినోత్సవం రూపంలో జరుపుకున్నారు. వేడుకల్లో పాల్గొన్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పేరెడ్ను ఇంత గొప్పగా నిర్వహించినందుకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ NYNGNEకి ప్రత్యేక ధన్యవాదాలు అని కాన్సులేట్ పేర్కొంది. దేశం దాటి ప్రపంచానికి భారత్ గొప్పతనాన్ని చాటి చెప్పే ఈ వేడుక భారతీయులు గర్వపడేలా చేసింది. ఇక ఈసారి న్యూయార్క్లో జరిగిన ఇండియన్ పేరెడ్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన గెస్టులుగా హాజరు కావడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఇద్దరు కలిసి పెరేడ్లో పాల్గొనడంతో వారిద్దరి ఫోటోలు, వీడియోలు వైరల్గా మారాయి. ఇక ఇప్పుడు సమ్మె కారణంగా షూటింగ్స్ ఆగడంతో పెరేడ్ తర్వాత రష్మిక, విజయ్ వెకేషన్ వెళ్తారనే చర్చ నడుస్తోంది.